హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా మహిళా ఉద్యోగులకు కేంద్రం శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక సరోగసి విధానం ద్వారా సంతానం పొందే కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు పొందే అవకాశం లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక చైల్డ్ కేర్ లీవ్తో అద్దె గర్భంలో బిడ్డలను పొందే తల్లిదండ్రులకు హక్కు కల్పిస్తూ కేంద్రం సెంట్రల్ సివిల్ సర్వీస్ రూల్స్ 50 ఏళ్ల నాటి నిబంధనకు సవరణలు ప్రకటించింది. దీని ప్రకారం మహిళా ఉద్యోగులు 180 రోజులు ప్రసూతి సెలవులు తీసుకోవచ్చు. తల్లిదండ్రులు కూడా 15 రోజుల పాటు పితృత్వ సేవలను తీసుకోవచ్చు. సెంట్రల్ సివిల్ సర్వీస్ రూల్స్ 1972లో చేసిన మార్పుల ప్రకారం కమిషనింగ్ ఫాదర్కి 15 రోజుల పితృత్వం సెలవులతో పాటు శిశు సంరక్షణ సెలవుతో పాటు కమిషనింగ్ మదర్కు సెలవులు ఇస్తూ అనుమతినిచ్చింది. ఇక సరోగసి ద్వారా బిడ్డ పుడితే మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలనే నిబంధనలు ఇప్పటి వరకు లేవు. అయితే తాజాగా కేంద్రం మహిళా ఉద్యోగులకు ఈ విధమైన ప్రసూతి సెలవులు కల్పించింది. ఇక ఇద్దరి కంటే తక్కువ పిల్లలున్న ప్రభుత్వ ఉద్యోగి తల్లికి కూడా ఈ సెలవులు లభిస్తాయి. ఇక సరోగసి విధానం ద్వారా తండ్రిగా మారిన వారికి కూడా సెలవులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అంటే బిడ్డకు జన్మనిచ్చిన 6 నెలల లోపు 15 రోజుల పాటు పితృత్వ సేవలు తీసుకోవచ్చు. అయితే అతడికి కూడా 2 పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదని షరతు విధించింది. ఇక సవరించిన కొత్త రూల్స్ జూన్ 18 నుంచి అమల్లోకి వచ్చాయి.